అల్లూరు సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం గడ్గించుండ పంచాయతీ చీడిపుట్టు గ్రామం. మాది దుక్కి పశువులు సొమ్ములకి కాపుకెళ్ళి తోలుకుని వస్తుంటే నన్ను పిడుగు పడి 9 ఎడ్లు చనిపోయినది. అది మేము ఇప్పుడు వ్యవసాయం చేసుకునే రోజులు, మాకు ఏ ఉపాధి లేదు. చాలా బాధపడుతుంది. రాత్రి అంతా భోజనం లేదు. ఏం చెప్తాము మా బాధలు. కనుక ప్రభుత్వం వాళ్ళు మాకు కనుకరించి ఏదో ఒక ఉపాధి కల్పిస్తే మాకు సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటున్నాం. అది నమస్తే సార్, నా పేరు వర్తన ఈశ్వరమ్మ. నేను గడికించమండ సర్పంచ్ని. సార్, మా గ్రామంలో నిన్న ఆవులు కావస్తుంటే 4 కుటుంబాలు సార్. అకాలంగా వర్షం పడటం వల్ల చెట్ల కింద ఆవులు అక్కడ వెళ్ళాయి సార్. ఆ క్షణంలోనే పిడుగు పడటం వల్ల 4 కుటుంబాల రైతులది 9 ఆవులు దుక్కిటెట్లే చనిపోయాయి సార్. మీరు ఈ రైతుల్ని ఆదుకోవాలంటే మీ సహకారం చాలా ఉంది సార్. వాళ్ళందరూ చాలా పేద కుటుంబాలు సార్. దాని మీదే ఆధారపడి ఉన్నారు. ఒక్కొక్క ఎద్దుకి మినిమం 50,000 దాటి ఉంటాయి. చాలా పెద్ద పెద్ద దుక్కిటెడ్లే. వాళ్ళు కొనుక్కొని ఇప్పుడు పొజిషన్లో కూడా లేరు సార్. వాళ్ళు చాలా పేద రైతులు సార్. ఇప్పుడు పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు సార్. మీరే దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని, వాళ్ళకి పరిహారంగా ఏదో ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. దయచేసి శ్రీ కలెక్టర్ గారు మరియు కూటమి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని మీకు దృష్టి పెడుతున్నాం సార్. దయచేసి అందుకనే జిల్లా కలెక్టర్ వారు స్పందించి ఆ రైతుల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అల్లూరు సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం గడికించమండ పంచాయతీ చీడిపుట్టు గ్రామంలో నిన్న చీడిపుట్టు గ్రామంలో పిడుగుపడి 4 కుటుంబాల ఆవులు చనిపోయడం జరిగింది. దీనికి పై అధికారులు స్పందించి జిల్లా కలెక్టర్ గారు, మన కూటమి ప్రభుత్వం స్పందించి మాకు ఏదో ఒక సహకారం అందించాలని కోరుకుంటున్నాం. మరి మేము 4 ఆవులతోటి మేము బతకాలి, దాంతో మేము దున్నుకోవాలి. ఇప్పుడు మరి కూలీ చేసుకున్నా 4 చేసినా 50 ఆవులతో చేసుకోవాలి. ఇప్పుడు మరి ఏమైనా మీరు అధికారులు ఏమైనా చూడకపోతే మేము ఏమవ్వాలి, మీరు ఏమైనా చూడాలి మరి.